నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అనుష. చాలా మందికి వాళ్ళు నా లైఫ్లో లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నా జీవితమే లేదు అని బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అలాగే కొంతమంది కపుల్స్ కూడా అంటే బిఫోర్ రిలేషన్షిప్ లవ్లో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వాళ్ళు లేకపోతే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా లైఫ్ ఇంకా కొలాప్స్ అని బాధపడిపోతూ ఉంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ లూజింగ్ సమ్వన్. సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్న ప్రముఖ మోటివేషన్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. రామ్ గారు, చాలా మంది ఎలా ఉంటారంటే ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు నాతో లేకపోతే నా జీవితం అంతా కొలాప్స్, ఇంకా నా జీవితమే లేదు, వాళ్ళు లేకపోతే నేను లేనట్టే, నేను చనిపోతాను. సో వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, నేను అది తట్టుకోలేకపోతున్నాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫియర్ ఆఫ్ లూజింగ్ సమ్వన్ అనే కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. అసలు ఏంటి ఫియర్ ఆఫ్ లూజింగ్ సమ్వన్ అంటే? ఇది ఒక్క పాయింట్సే ఉంటాయా, ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఉండే థాట్స్ ఎలా ఉంటాయి? ఎస్, చాలామందికి ఇన్ రిలేషన్షిప్ ఈ ఫియర్ ఆఫ్ లూజింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్, బట్ మోస్ట్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే అవతలని నేను మిస్ అవుతానేమో, వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అనే ఒక భయం అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. ప్రైమరీ రీజన్ ఏంటిది అంటే, చాలామందికి ప్రైమరీ రీజన్ ఏంటిది అంటే, నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంది అని ఎందుకు అనుకుంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కపుల్లో ఇద్దరిలో వన్ లుక్స్ బెటర్ దాన్ ది అదర్. ఫిజికలీ చూసుకుంటే కనుక ఒకళ్ళ మీద ఇంకొకరు కొంచెం చూడడానికి బాగుంటారు. సో ఎవరైతే చూడడానికి బాగోరో వాళ్ళకి ఫస్ట్ ఫియర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే అవతల వాళ్ళు చూడడానికి అట్రాక్టివ్గా ఉన్నారు, సో ఆబ్వియస్లీ వేరే వాళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. అండ్ వాళ్ళు నాకంటే బెటర్గా ఉంటే ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి కూడా అటు సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, అట్రాక్ట్ అవుతారు అనే ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ రీజన్ అనమాట. ఏంటిదనంటే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల, లైక్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దట్ ఈస్ వన్ రీజన్. అనదర్ రీజన్ ఏంటిది అని అంటే ట్రస్ట్ ఇష్యూస్. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, లైక్ పీపుల్ ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్. ఇంతకు ముందర కన్జర్వేటివ్ థాట్స్ లేవు. సో ఇంత బ్రాడ్గా ఆలోచిస్తున్నారు. అప్బ్రింగింగ్ అట్లాగే ఉంది, సిటీస్లో పుట్టి పెరిగి. వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ ది థాట్ ప్రాసెస్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్ అనేది కనిపిస్తుంది మనకి. ఇంత బ్రాడ్ మైండెడ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరన్నా ఇద్దరిలో కొంచెం కన్జర్వేటివ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకోండి, ఇద్దరు బ్రాడ్ మైండెడ్ అయితే ఫైన్, బట్ ఇద్దరిలో ఒకరు కొంచెం కన్జర్వేటివ్ ఉన్నారు అంటే వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఏంటి ఈ అమ్మాయి అందరితో ఇంత ఫ్రీగా ఉంది, లేకపోతే ఈ అబ్బాయి చుట్టూ పద్దాకా ఆఫీస్లో ఇంతమంది అమ్మాయిలు ఉంటున్నారు, సో మేబీ అట్రాక్ట్ అయిపోయి నన్ను వదిలేస్తారేమో అనే ఒక ఫియర్ కూడా వస్తుంది అనమాట. సో దట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ఫియర్. థర్డ్ రీజన్ వై పీపుల్ గెట్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ సమ్వన్ ఏంటిది అని అంటే, నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చనింగ్ వస్తుంది అనమాట. వాళ్ళకి సెల్ఫ్ డౌటింగ్ వస్తుంది. అంటే వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ రెండు విధాలుగా. ఒకటి, ఇతను వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నాకు దిక్కు ఎవరు అనేసి ఇండిపెండెన్షిప్ లేకపోవడం, రైట్. సో నాకు దిక్కు ఎవరు అనే ఒక కాన్సెప్ట్. ఆర్ ది అదర్ వే రౌండ్, నువ్వు వదిలేసి వెళ్ళిపోయి బాగానే ఉంది, జనాలు నా గురించి ఏమనుకుంటారు, రైట్. సో ఇలా ఏంటంటే వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అనే దాంట్లో ఈ రెండు థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇంకోటి లైక్ సోషల్ ఫోబియా. సో జనాలందరూ ఏమనుకుంటారు, నా గురించి తప్పుగా అనుకుంటారేమో. అంటే అతనే తప్పు చేశాడు, వదిలేశాడు, బట్ జనరల్గా ఏంటంటే మన సొసైటీలో అమ్మాయిని బ్లేమ్ చేయడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం మనం. సో ఈ ఫియర్ అనేది అమ్మాయిల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే నా పరిస్థితి ఏంటి తర్వాత అనేసి. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఏంటంటే ఈ ఫియర్ ఆఫ్ లూజింగ్ సమ్వన్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ ఫియర్ రావటం వల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ లూజ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. అదర్ పర్సన్ ఏమన్నా చేయండి, మీ పార్ట్నర్ ఏం చేసినా సరే దాన్ని మీరు చూసే దృష్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు పద్దాక డౌట్ చేస్తూ ఉంటారు, పద్దాక వేరే వర్క్ మీద ఫోకస్ లేకపోవడము, మీ ఎఫిషియన్సీ ఇన్ సంథింగ్ ఎల్స్ ఇస్ లాస్ట్ టోటలీ. అండ్ నార్మల్గా ఎవరినైనా కలిసినా, నార్మల్గా లేట్ వస్తున్న ఇంటికి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ డౌటింగ్ చేయడము, గొడవ పెట్టుకోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ కొన్నిసార్లు దిగజారిపోతారు కూడా. ఏంటంటే ఆ ఫియర్ ఆఫ్ లూజింగ్ సమ్వన్ వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కపుల్లో
వి కెన్ టేక్ అన్ ఇన్సిడెంట్ లైక్ రీసెంట్గా మన దగ్గరకు వచ్చిన ఒక దీంట్లో ఒక కేసు, ఒక లేడీ షీ అప్రోచ్ మీ అండి. ఆమె ఏంటంటే వాళ్ళ హస్బెండ్ బేర్ మినిమం రెస్పెక్ట్ కూడా ఇయ్యాడు. అంటే ఒక మనిషికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఆమెకు దక్కదు యాజ్ ఎ వైఫ్, రైట్? మీరు యాజ్ ఎ వైఫ్ పక్కన పెట్టండి, ఒక మనిషికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా ఇవ్వడంట. పద్దాక ఏమే పోవే అని మాట్లాడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, నన్ను నోటుకొచ్చినట్టు తిడతాడు. చుట్టాలందరి ముందు కూడా పాయింట్అవుట్ చేయటము, తిట్టడము, కసురుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటాడు. చుట్టాల ముందు కూడా చేస్తూ ఉంటాడు. సో నేను ఆయన ఎలా మార్చుకోవాలి అనే ఒక దీంతో షీ హాస్ కమ్ టు మీ. అండ్ చాలా మంది ఉంటారు కదా రామ్ గారు ఇటువంటి ఫేస్ చేసే సిచువేషన్స్, a lot of people అండి. సో ఇందులో ఆమె మాట్లాడుతుండగా నాకు తెలిసింది ఏంటంటే ఆమె ఒకటే అంటుంది ఏంటి అని అంటే, ఇప్పుడు అతన్ని నేను ఇన్ని మాటలు అంటుంటే మీరు ఏం రియాక్ట్ అవుతారని అడిగాను నేను జనరల్గా. సో మీరు ఏం రియాక్ట్ అవుతారని అంటే, నేను రియాక్ట్ కానండి, నేను ఆయన చెప్పేటప్పుడు నేను తలంచుకొని ఉంటాను, లేదంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతానే తప్ప ఎదురు సమాధానం చెప్పను, నేను ఎప్పుడు ఇప్పుడు దాకా చెప్పలేదు అనేసి అని. దానికి రీజన్ ఏం చెప్పిందంటే, ఎదురు సమాధానం ఎందుకు చెప్పను నేను అని అంటే, నేను ఎదురు సమాధానం చెప్తే నన్ను వదిలేస్తాడేమో అని భయంతో నేను చెప్పట్లేదు. అంటే వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆమెను ఎంత తిట్టినా ఎంత దారుణంగా అందరి ముందు పరువు తీసేసినా కూడా అంతే, అంత దిగదార్చిన అందరి ముందు అంత చేసినా కూడా ఈమె ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే, నేను రెస్పాండ్ అయ్యి నేను రివోల్ట్ అయితే నన్ను వదిలేస్తాడేమో అనే భయంతో నేను ఏమనుకుంటూ ఉంటున్నాను. అంటే అక్కడ ఏంటంటే ఆమె తన సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపేసుకుంది అక్కడ తను, రైట్? చాలా బాధేస్తుంది మనకి. నార్మల్గా వర్క్లోనే ఒక ఇద్దరు ముగ్గురు ముందు మనల్ని అన్న మాట అంటే పడ్డమే మనకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది కన్సిస్టెంట్గా ఆల్మోస్ట్ 3 years ఆమె సఫర్ అయింది. 3 years చుట్టాల ముందు తిట్టి, ఐ హావ్ గివెన్ హర్ ది కౌన్సిలింగ్ లైక్ యూనో హౌ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనితోటి మీరు కమ్యూనికేట్ అవ్వాలి. ఎందుకంటే మీరు బాధపడుతున్నారనే విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి తెలుసా లేదా అనేది మీరు డోంట్ అజ్యూమ్ దట్ ఆయనకు తెలుసు అనేసి. కొందరు ఏమనుకుంటారంటే నేను ఎంత తిట్టినా ఆమె లైట్ తీసుకుంటుంది, పడుతుందిలే అని అనుకుంటారు. లేదా బాధపడట్లేదు, పాజిటివ్గా అర్థం చేసుకుంటుంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లేదు, నువ్వు బాధపడుతున్నావు అని ఫస్ట్ నువ్వు కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్, అండ్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా నీకు ఇంపార్టెంట్ అని అసలు ఎట్లా అతనితో కమ్యూనికేట్ చేయాలి, నీ ఫీలింగ్స్ ఎలా కన్వే చేయాలి అనే కౌన్సిలింగ్ తనకిచ్చి, దెన్ హస్బెండ్ కూడా కౌన్సిలింగ్ సెషన్కి పిలిపించుకొని దట్ ఈస్ వెన్ ఆయన కూడా చెప్పామన్నమాట లైక్ వాట్ ఈస్ ది రైట్. మారతారా అని అంటే 100% మారడం కష్టం. ఇట్స్ నాట్ లైక్ ఎ మ్యాజిక్, ఇట్లా అనగానే మారిపోవడం అనేది ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. బట్ అట్లీస్ట్ ఏంటంటే టు అన్ ఎక్స్టెంట్ చేంజ్ కనిపిస్తుంది. సో ఆ టు అన్ ఎక్స్టెంట్ చేంజ్ ఇనీషియల్గా కనిపిస్తుంది కదా, ఈవెన్చువల్లీ వాళ్ళు కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ దే విల్ గెట్ బెటర్ ఇన్ దేర్ రిలేషన్షిప్ అనమాట. అప్పుడు ఈవెన్చువల్గా తగ్గుతూ ఉంటుంది ఇదంతా. సో ఇట్స్ అన్ ఈవెన్చువల్ ప్రాసెస్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి అట్లీస్ట్ తెలియాలి వాట్ ఈస్ వాట్ అని తెలియాలి. కాబట్టి కౌన్సిలింగ్ సెషన్ అనేది ఇంపార్టెంట్, అండ్ దట్ ఈస్ హౌ వీ హ్యాండిల్ దాట్ పర్టికులర్ కేస్. సో ఆన్ ది హోల్ చెప్పేది ఏంటిదంటే, ఈ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ లూజింగ్ సమ్ వన్ చాలామంది ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా వదిలేసుకుంటారు. నువ్వు ఎన్ని తిట్టు, ఎన్ని కొట్టినా కూడా పడిన వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇవన్నీ ఏంటంటే అలాంటి లైఫ్ జనరల్గా ఏమవుతుంది అని అంటే కొంతవరకు భరిస్తారు. ఆ తర్వాత ఫైనలీ ఏంటంటే వాళ్ళకి సూసైడల్ టెండెన్సీస్ వస్తూ ఉంటాయి అనమాట, బికాస్ దే కాంట్ రివోల్ట్. డివోర్స్లు, సూసైడ్స్ అయ్యేవి ఖచ్చితంగా. ఇప్పుడు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నా సరే డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే ఇంకా గతి లేక, ఇప్పుడు చాలామందికి ఏంటి, నేను ఇప్పుడు వదిలేశాను అని అంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, పిల్లలకి పేరెంట్స్ ఇంపార్టెన్స్ కావాలి అనేసి వీ హ్యావ్ సీన్ అండి. వాళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీలో అలా ఉంటారు అంతే, వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు అందరూ ఫ్యామిలీలో అలా ఉంటారు. పిల్లలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్కి వాళ్ళు ఫైల్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో దిస్ ఇన్ అ వే చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని బతికినట్టే లెక్క అది కూడా. అంటే ఇప్పుడు కలిసి ఉండడానికి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా, లేకపోతే లైక్ ఎవరి ఇష్టం వాళ్ళదే అంటారా? వాళ్ళ ప్రాబ్లం ఇంటెన్సిటీని పట్టి ఉంటుందండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాము అంటే కనుక మనం ఎంకరేజ్ చేయం దానికి, లైక్ బికాజ్ ఇట్స్ అ వెరీ మైన్యూట్ ఇష్యూ. దానికి మనము యూనో లిటిల్ విత్ కౌన్సిలింగ్ తోటి మనం ఏమైనా సెట్ చేయొచ్చు, లేదా వాళ్ళ మైండ్ సెట్స్ మార్చుకోవచ్చు అని అంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తాం మనము. అది మరీ ఇంటెన్స్ లెవెల్లో ఉంది, ఇంకా అది చేజారిపోయింది, వీళ్ళిద్దరు కలిసి ఉంటే చంపుకుంటారు ఒకరినొకరు, ఆ రేంజ్లో ఉన్నారు అని అంటే కనుక డెఫినెట్గా వీ డోంట్ సజెస్ట్ దాట్ అనమాట.
సో ఇంటెన్సిటీని బట్టి వీ గివ్ దెమ్ ది సొల్యూషన్. నైస్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.